మన్మోహన్ సింగ్ గారు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారంట. దానికి సంబంధించి మాజీ సీఈసీ ఖురేషీ గారే ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 2012లో జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మేము కనుక అధికారంలోకి వస్తే మైనార్టీల యొక్క పెంచుతాం శాతాన్ని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీ యొక్క శాతాన్ని పెంచుతాము, రిజర్వేషన్లు పెంచుతాము అని ప్రకటించారంట ఎవరు? కేంద్ర మంత్రులు. దాన్ని బీజేపీ ఏమొచ్చేసి సవాల్ చేస్తూ ఇక్కడ ఎన్నికల కమిషన్కి ఏమొచ్చేసి ఫిర్యాదు చేసింది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి దీన్ని విచారిస్తే అది నిజమని తేలింది. అది ఎన్నికల విరుద్ధానికి, అంటే ఎన్నికల యొక్క దీనికి నియమావళికి విరుద్ధం అని చెప్పి ఈసీ ప్రకటించడంతో అప్పుడు కేంద్ర మంత్రులందరూ కూడా ఈసీ మీద విరుచుకుపడ్డారంట. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మీరిలా ఎన్నికల కమిషన్ మీద కనుక విరుచుకుపడితే, వాళ్ళ మీద అసంతృప్తితో ఉంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అన్నారంట. దాంతో మిగతా కేంద్ర మంత్రులందరూ కూడా నిశ్చేష్టులు అయిపోయారు. నేను కూడా నిశ్చేష్టుడిని అయిపోయానని చెప్పి ఇప్పుడు ఖురేషీ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దీని గురించి ఎందుకు ప్రస్తావించాలంటే, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో అది బీజేపీ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది అనేది ఇప్పుడు ఈయన విమర్శిస్తున్నాడు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఎంత ఇచ్చేసినా, ఎన్ని కంప్లైంట్లు చేసినా కూడా పట్టించుకోలేదన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవంగా చెప్పాలి అంటే మన్మోహన్ సింగ్ గారు ఈ విషయంలోనే కాదు, మొదటి నుంచి కూడా, అంటే ఆయన ప్రధాని అయినప్పటి నుంచి కూడా చాలా పనులు చేయాలనుకున్నారు. కానీ ఆయన్ని చేయనిచ్చారా? పైనుంచి ఏ ఆర్డర్లు వచ్చాయో అవి మాత్రమే చేయనిచ్చారు. ఈ విషయాన్ని కూడా ఖురేషీ గారు చాలా సందర్భాల్లో చెప్పారు అంతకుముందు. అంటే కేవలం ఈ విషయమనే కాదు, చాలా విషయాల్లో ఆయనకి స్వాతంత్రత లేకుండా పోయింది, స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎవరికైనా సరే, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అప్పుడు తెలుసు. కేవలం ఏంటంటే కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఆవిడ ప్రధానమంత్రి అవ్వలేకపోయారు, సోనియా గాంధీ గారు. సో ఆ విధంగా మన్మోహన్ సింగ్ గారు అవ్వాల్సి వచ్చింది. అయినా కూడా మొత్తం సోనియా గాంధీ గారు ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయి. అలాగే నిన్న కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి కదా. ఆయన ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఆర్వీఎస్ మణి గారు చెప్పినటువంటి విషయాల గురించి, మనం 26/11 ఇలాంటివి చాలా దారుణాలు జరిగాయి. ఈ దారుణాల గురించి ఇప్పుడు ఖురేషీ లాంటి వాళ్ళు ఎవరూ మాట్లాడరు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, అప్పుడు ఉదాహరణలు, మంచి మంచి ఉదాహరణలు తీసుకొని ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే వీళ్ళు ఇవన్నీ ఉపయోగించుకుంటారు. అయితే ఇదంతా కూడా కేవలం ఆయన స్వతహాగా చెప్పిందంటే కాదు, దీని వెనక కూడా రాజకీయ ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి. అది ఎక్కడైనా కామనే. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా, అంటే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి వారందరినీ వాళ్ళు తీస్తారు, ఇప్పుడు తవి తీస్తారు మాజీ అధికారులందరినీ ఇటు బీజేపీ వైపు విమర్శించడానికి. అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకుంటుంది రేపు వాళ్ళ మీద విమర్శించడానికి కూడా. కాకపోతే నిజాలు అనేవి ఎప్పటికైనా తెలియాల్సిందే. నిన్న ఆర్వీఎస్ మణి గారు చెప్పింది, అంటే అంతకుముందు చాలా మందికి తెలుసు, కానీ నిన్న ఇది స్పష్టమైపోయింది. అంతకుముందు ఆపరేషన్ సింధూర్లో కూడా పి చిదంబరం ఇదే చెప్పారు. పి చిదంబరం గారు ఏం చెప్పారు, ఆ రోజు ఈ ఉగ్రదాడి జరగగానే అమెరికా ఫోన్ చేసి పాకిస్తాన్ మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దనగానే మేము సైలెంట్ అయిపోయాం. కానీ వాస్తవం ఏంటంటే ఈ ఉగ్రదాడి జరిపిందే అధికారులు, నాయకులు అందరూ ఉన్నాం. ఎవడి స్వార్థానికి వాడు జరిపాడు, ఎవడి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు జరిపారు. వాడు దేశాన్ని నాశనం చేయాలని టెర్రరిస్టులు అనుకుంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారంటే, అది ఒక హిందూ ఉగ్రవాదిగా, హిందూ ఉగ్రదాడిగా చేయాలనుకున్నారంటే, మరి ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. కాబట్టి దారుణాల గురించి మాట్లాడాల్సి వస్తే మొదట అక్కడి నుంచే మాట్లాడాలి.